ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల్ని ఓ రేంజ్లో టార్గెట్ చేసి వారందరినీ కటకటాల వెనక్కి నెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారిలో కీలకమైన వారిని అరెస్ట్ చేసి వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని బుక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అరెస్ట్ చేసిన టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వ్యవహారంతో పాటు ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు వీటిలో భాగంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు, పవన్ పై పోసాని చేసిన వ్యక్తిగత కామెంట్స్ పై రాష్ట్రంలో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాక రాజంపేట సబ్ జైలుకు పంపారు. అయితే ఈ మధ్యలో ఆయన్ను విచారించి రాసిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని బట్టి చూస్తే తర్వాతి అరెస్టు ఎవరిదో సులువుగా అర్థమవుతోంది. దీంతో పోసాని అరెస్టును మించిన సంచలనాలు త్వరలో నమోదు కావడం ఖాయంగా తెలుస్తోంది. పోసాని వాంగ్మూలంలో తాను చంద్రబాబు, పవన్ పై తిట్టిన బూతుల స్క్రిప్టు వైసీపీ ప్రధాన కార్యదర్శి, అప్పట్లో సకల శాఖ మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డిదే అని ఆయన చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే సజ్జల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఆఫీసుపై దాడి సహా పలు కేసుల్లో సజ్జల పాత్రపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా అరెస్టు మాత్రం చేయలేకపోయారు. ఆయన వీటిపై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడమో, తాత్కాలిక ఊరట పొందడమో జరిగాయి. దీంతో ఇప్పుడు పోసాని వాంగ్మూలం ఆధారంగా సజ్జలను ఇవాళ రేపట్లో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అమరావతి పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన వారే ఈ మేరకు లీకులు కూడా ఇస్తున్నారు. దీంతో సజ్జలను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.